అట్లా బయటకు పోతా. ఎటు పోతున్నావు బావా? ఎటు పోతే నీకేందే? నీకు అన్ని చెప్పుకోవాలేంది? నాకు 1,00,000 పనులు ఉంటాయి. అదే బావా, ఏం పని అని అడుగుతున్నా. రోజుకి ఏదో ఒక పని చెప్పుకొని తిరగబడుతుంది. పెద్ద బావ ఒక్కడే కష్టపడబట్టే నీకేమన్నా కొంచెం ఏమనిపిస్తలేదా బావా? పని చేసే వానికే లేంది, నీకేందే నోరు బాగాలేస్తుంది? అయినా నేను ఏం చేయాలనో నాకు బాగా తెలుసు. నీ పని నువ్వు చేసుకో. అరే రమేష్, ఏంది బాబు? కొన్ని రోజులు అని చూస్తున్నా నువ్వు ఒక్కడివే పనికి పోతున్నావు. వాడెటు వెంట్రా సీన్ గాడు? ఏమోనే బాబు, వాడు నాకు కూడా కనబడతలేడు. కనబడకపోవడమేంద్రా? నువ్వు వాడు ఈ ఇంట్లోనే ఉండబడుతుంది, నీకు కనబడకపోవడమేంద్రా? అయినా ఇదంతా అలసి నువ్వే ఇస్తానవురా వానికి. వాడిని ఏమనమ్మా నేడు? వాడిని ఏమనొస్తున్నది? ఏమనాలంటున్నావేంద్రా? వాడిని తమ్ముడు కాదా? నువ్వు చెప్పితే ఎవడు చెప్తారా? ఏం చెప్పాలి బాబు వానికి? వాడు తెలుసుకోడా? వాడే తెలుసుకుంటాడంటవేంద్రా? నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? వాడు ఇంకా పనికి మాలినోడైతాడు. ఏంది అమ్మా నీ లొల్లి? బావా ఎటు పోతున్నావు? కళ్ళు కనబడతలేవా? అదే పొలం కాడికి పోతున్నా. సరే కానీ సత్తి తీసుకునిరా. తీసుకెత్తా కానీ బావా, అసలే ఎండలు బాగున్నాయి, ఎక్కువసేపు ఎండలు ఉండకు. నేను పోయేది పొలం పనికే. ఎండలు ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? ఓ రేకుల సెట్ అయ్యి దాని కింద వంట, ఇక మనం 4 సెట్లు తిందాం. అబ్బో, ఈ వేటకారాలకు ఏం తక్కువ లేదులే. సరే నువ్వు పో బావా, నేను తీసుకొస్తా. అమ్మా సప్న, ఆ మామయ్య. వంట చేసినావా బిడ్డ? ఏమో మామయ్య, మీ చిన్న కోడలు గౌరాల కోడలు ఉన్నది కదా, ఆమె ఏ రోజు ఏది చెప్తే అదే కదా చేసేది. ఇంకా నాకేం చెప్పలేదు మామయ్య. ఇంకా చెప్పలేదా తల్లి? ఇంకా చెప్పలేదు మామయ్య. అగో మాటల్లోనే వస్తుంది మీ గౌరాల కోడలు. ఏంటక్క నా మీద పొద్దు పొద్దుగానే బాగానే చాడీలు చెప్తున్నావు. నీ మీద చాడీలు ఎందుకు చెప్తుందమ్మా మీ అక్క? ఏదో అత్తమ్మా, అక్కను సరదాగన్నా. అమ్మా నీ పెళ్ళాయి గిన్నెలాయి కానీ ఇంకా నీ అల్లరి తగ్గలేదమ్మా. అంతే కదా మావయ్య, దేనికి తగ్గేదే లేదు. అయినా కానీ మావయ్య, ఇలా సండే కదా, మటన్ వండుకుందామా? అత్తమ్మ చికెన్ వండుకుందామా? లేకపోతే అక్క ఫిష్ వండుకుందామా? నీ ఇష్టం రా. నీ ఇష్టం రా. ఏమంటావే? చికెన్ మటనా? నా తలకాయ నా 2 కాళ్ళు కోసి పులుసు పెట్టు. ఏందో సీను, పొద్దు పొద్దులు తాగచ్చినావురా? ఇప్పుడు కూడా తాగిన. పొద్దుగాల తాగద్దానేమన్నా జాతకంలో రాసి ఉంది ఏంది నా పేరు మీద? నాకున్న బాధలకు ఎంతైనా తాగుతా.
బంగారం లాంటి పెళ్ళం ఉండంగా బంగారమే, మొత్తం బంగారమే. దీంతో ఏలుగత్తిరిచి అమ్ముతారు 2 తులాలు, 2 లక్షలు వస్తాయి. అరే తగ్గి మాట్లాడుతుంటే మీ మీదకి వచ్చి మాట్లాడుతున్నావేంద్రా? మాట్లాడతా, బరబ్బర్ మాట్లాడతా. నా పెళ్ళం అమ్మా మీరు బాగా తాగిందమ్మా, ఇంకేం చెప్పినా అర్థం కాదు. ఇంట్లోకి తీసుకుపో అమ్మా. రండి, ఎక్కడికి? ఇంట్లోకి పోదాం రండి. అమ్మ స్వప్న, పెద్దోడు పొద్దునంగా వేయండు, ఏమన్నా అండుకొని తీసుకుపోమ్మా. సరే మామయ్య. ఏమే ఏందే వీడు ఇట్లా చేస్తుండు మనకు? ఏం చేద్దామయ్యా, ఎంత చెప్పినా ఇంటలేడు. నువ్వు తల్లివే, వాడిని ఏదైనా కంట్రోల్ చేసే బాధ్యత నీకు ఉంటది. నేను చెప్తాడు ఇంటాడే. ఏం చేయాలి? పెద్దోడు గౌరవం చేస్తాడు, నువ్వు గౌరవం చేస్తాడు. వాడిని ఇట్లనే ఏం చేద్దాం అనుకుంటారా? వాడిని మీరు గౌరవం చేసి ఏం చేద్దామయ్యా, చెప్పి చెప్పి ఆష్టకు వస్తుంది. ఇంకా నేను ఎంతగానో అని చెప్పాలి? నాతోని కాదానే కాదా వనుకో భార్య కట్టపెట్టిన, ఇంకెంతకంటే ఏం చేయాలి? మరేం కట్టబెట్టినావు? ఆ పోలీసుతో బాధ పెడుతుండే కదా తాగి తాగచ్చి. మరి ఏం చేద్దాం చెప్పు. ఏం లేదు, నువ్వు వాడిని కంట్రోల్ పెట్టకు, వానికి పైసలు ఇచ్చుడు బంద్ చేస్తే వాడు చెప్పినట్టు వింటాడు. నేను ఎందుకు ఇస్తానయ్యా పైసలు? సోపతి గానులు ఎంత మంది లేరు వానికి ఇచ్చేటోళ్ళు, నేనే ఇయ్యాలని ఏమన్నా ఉన్నదా? నువ్వు ఇస్తావు, నీ పెద్ద కొడుకు ఇస్తాడు, ఇద్దరు కలిసి ఇస్తుర్రు. ఇక వాని మీద నీ వాని కన్ను. మొత్తం చేస్తారు మొత్తం. ఏంటి బావా ఈ తాగుడు? ఈ సోపతి పట్టిన కచ్చి పని అంటలేవు, పాట అంటలేవు. నాకు తాగుడే పని, తాగుడే పాట. నీకేందే? అది కాదు బావా, నేను అట్లా అంటలేను. పెద్ద బావ ఒక్కడే పొలం పని చేయబట్టే. ఒక్కడు చేస్తే మనం 4 తినబడితేవి. అది చూసే వాళ్ళు కూడా ఏమంటారు బావా, పెద్దోడు చేస్తాడు చిన్నోడు ఏం చేస్తలేడు అంటారు కదా. నేను కూడా నీ మంచి కోసమే చెప్తున్నా బావా, అర్థం చేసుకో. అబ్బా, ఏం మంచి చెప్తున్నావే? నా తాగుడు గురించి నాకే చెప్తున్నావా? అయినా చేసేటోనికి లేనిది నీకెందుకే మాట్లాడుతున్నావు? గోవా పోతా నేను రేపు. ఏమంటావు? సరే బావ, నువ్వైతే పడుకునేదా ఇప్పుడు? బంగ్లకి పంట, కూన పెంకల మీద వంట, రేకుల మీద వంట, చెట్టు మీద వంట. నీకెందుకే నేను ఏడవంటే? సరే బావరా. చెల్లా, నువ్వు బాధపడకే, మరిది ఎప్పటికున్నా మారుతారులే. అట్లే బాధపడుకుంటూ ఉండకు. నేను బావకు టిఫిన్ ఇచ్చేసత్తా, నువ్వు మరిది కొంచెం ఏమన్నా తిను. సరే సరేనా? సరే. మడికాడ కూడా లేడుగా, ఇటు వేయండు. బావా వస్తున్నా, ఎక్కడ వస్తున్నా? ఆగు. సరేదా. అక్కడ తిందాంపా. బావ చేతిలో అడకచ్చుకోపో. అయ్యో బావా, చేతులు చూడు ఎంతగానం కందిపోయినాయో. కాసేపు గట్ల నీడ కూర్చుంటే ఎంతగానం అని కష్టపడతావు చెప్పు ఎండలా. నేను కూర్చుంటే 4 మెదడు ఎట్లా వస్తాయి మనకు? ఏమచ్చుడో ఏమో బావా, నువ్వు ఒక్కని చేస్తే 4 తినబడితేవి. ఉండు, నేను తినిపిస్తా. బావా, నువ్వేమనుకోనంటే నీకు ముచ్చట చెప్పనా? ఏందో చెప్పే.
నువ్వైనా చెప్పకపోయినావు మీ తమ్మునికి. చెల్లె చెప్తే చెల్లె మీదకి కాస్త బుసలాడబట్టే. ఎవ్వరు చెప్పినా ఇంటలేకపాయే. దాని గురించే కదా నువ్వు ఆలోచించేది. ఏం చెప్పాలే, వాడు చిన్న పోరడా నేను చెప్పి వినడానికి? నువ్వే గట్లంటే ఎట్లా బావా? చెల్ల మనకు చెప్పుకోలేకపోతుంది, కానీ అది ఒంటరి ఉన్నప్పుడు చాలా బాధపడుతుంది. వానికి ఎట్లా అట్లా చెప్తాం కానీ దాని ధైర్యం ఉండమని చెప్పు. అది కాదు బావా, నువ్వు ఒక్కనివే కష్టపడబడుతుంది. నేను కూడా కష్టపడకపోతే ఎట్లనే? ఇంట్లో ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా కదే, నీకెందుకు బాధ? బాధ కాదండి, మరదిని అట్లనే వదిలేస్తే తాగి తాగి ఆయన సంసారం పాడు చేసుకుంటాడని నా భయం. వాళ్ళతో నేను మాట్లాడితే సరేనండి, పొద్దున మాట్లాడుతా అన్నారుగా, పడుకుందాం నేను. హలో, అరే అర్జున్, తర్వాత బాగున్నారా బిడ్డ? ఇక్కడ ఎండలు విపరీతంగా కొడుతున్నాయిరా, విపరీతంగా కొడుతున్నాయి, పొలాలు వార్తలు. సరే నేను మళ్ళీ చేస్తా. అవురా రమేష్, పొలం కాంచి ఇప్పుడు వస్తున్నావా? అవునే బాబు. నీకు విషయం చెప్పాలరా రమేష్. ఏంది బాబు? సరే మీ తమ్ముడు ఆ లచ్చన్న కొడుకు ఏడవడతా అంటే తాగుతుండ్రా. నువ్వు చెప్పేది నిజమే బాబు? నిజమేరా, నీతో అబద్ధం ఆడతా అంటా నేను. ఇవాళ వాళ్ళు అడుగుతా. అరే వాడిని వట్టిగా చెప్పుడు కదరా, వాళ్ళని ఒక దారిలో తీసుకురా. సరే బాబు. మన కోడళ్ళు, మనకి ఇద్దరు కొడుకులైనందుకు ఇద్దరు కోడళ్ళు ఎంత మంచి మనసున్న కోడళ్ళు వచ్చిండ్రు మనకు. బిడ్డలు లేనందుకు దేవుడు బిడ్డలు లాంటి కోడళ్ళని ఇచ్చిండు. ఏందే పద్మ, రమేష్ ఎప్పుడు పొలం కాల్చేది ఇంట్లో కష్టోడు, ఈసారి గాడలు ఇచ్చిండంత రందిగా ఏందే? అరే రమేషా, అరే రమేష్, ఏమైందిరా బిడ్డ నీకు ఇంత నీరసంగా ఉన్నావు? ఇట్రా. ఏమైంది బిడ్డ, రందిగా ఉన్నావు అంతా? ఏమైంది బిడ్డ? చెప్పరాదురా, పాప అడుగుతాడు కదా. ఏం లేదే, పొలం కాడ పని ఎక్కువైపోయింది. లేరా, చెప్పిన కాళ్ళకలు కడుక్కొని బుగ్గడ నేను చెప్పిన వాడుకుందు బా. లేట్ అయిపోయింది ఇప్పటికెళ్ళే. లే బిడ్డలే. స్వప్న, లేచి వానికి ఇంత అన్నం పెట్టుకో. పెద్దోడొక్కడు పనంతా వాడే చేసి కుటుంబ బరువు బాధ్యతలన్నీ మొయ్యబట్టే పని చూస్తే గోస్ అనిపిస్తుంది. ఇటు చిన్నోడేమో దోస్తులను పెట్టుకొని తాగుడు తిరుగుడు వచ్చుడు. ఎవరినేమందామన్నా బాధ అనిపించబట్టి ఎట్లనయ్యా గిట్లయితే? పెద్దోడు ఒక్కడు ఎంతగానో అని చేస్తాడు. సరేనే, రేపు మాట్లాడదాం, రేపు చెప్తాము అని. రేపు మనతో మాట్లాడుతుంది, రంది పడకు నువ్వు. చూద్దాం, రేపు మాట్లాడతాం. అరే శ్రీరామ్, ఇట్లా ఇద్దరు మాట్లాడేది. నువ్వేం మాట్లాడతావో నాకు మా తెలుస్తుంది. అరే వాడు ఏదో మాట్లాడుతాడు అంటావు కదా, అన్నంటే విలువలేదా నీకు? ఏం చెప్తాడు విను, ఒకసారి ఏం మాట్లాడుతాడో విను. వాడు ఏం మాట్లాడతాడో తెలుసు. అన్ని తెలుసుండి ఎందుకు అందరిని బాధ పెడతాను? నేను బాధ పెట్టడం లేదమ్మా, మీరందరూ కలిసి దాన్ని బాధ పెడుతున్నావు. అరే ఎవర్రా నిన్ను బాధ పెట్టేది? నువ్వు ఇష్టపడి నీ భార్యను పెళ్లి చేసుకున్నావు, మమ్మల్ని అయితే కష్టపెడుతున్నావు, దాన్ని ఎందుకురా కష్టపెడుతున్నావు? కొంచెమన్నా జ్ఞానం ఉందా రా నీకు? అదేం తప్పు చేస్తుందా నీకు? శ్రీను, నువ్వు దాంతో ప్రేమగా లేకపోయినా అది ఎంతో సంతోషంగా ఉన్నట్టు మా ముందు నటిస్తాందిరా. ఏయ్, నువ్వు మా కొరకు మారకపోయినా నీ భార్య కొరకట మారు. అవును మరిది, నువ్వేదో సంపాదించి పెట్టాలని కాదు, ఆ చెడల వట్లు బంద్ చేసి మా చెల్లెతో సంతోషంగా ఉండాలని. మీరు అప్పంచలు చెప్పేది
దీనికోసమా? అరే నీకేమన్నా బుద్ధి ఉందారా గాడిది? నువ్వు చెప్పినట్టు ఇంటలేవు ఏమో అని ఎగురుతున్నావురా. నేను చెప్పినట్టు వినలేదు అనుకో, రేపు నువ్వు ఇంట్లో ఉంటాను కానీ హరాత్త నేను వెళ్ళగొట్టి ఇంట్లోకెళ్ళి ఏమనుకుంటున్నావు? బుద్ధి ఉందారా ఏమన్నా గాడిది నీకు? అరే దాని ముఖం చూడురా, నువ్వెంత కష్టపెట్టినా అది నిన్ను ఇష్టపడుతాందిరా. ఇప్పటికన్నా మారరాదురా, దాని ముఖం చూడురా. అమ్మా నేను తప్పు చేసింది బాబు, నేను తప్పు చేసిన. నా దోస్తుగాళ్ళతోటి వట్టి చెప్పరాదు బాబు, పనికి రాని వాళ్ళతో తిరిగి తాగుడుకు దాని దీనికి బానిసైంది. అన్న ఒక్కడు పని చేస్తుంటే నేను జులైగా ఇన్ని రోజులు తిరిగిండే. నా భార్య కూడా ఎన్నోసార్లు చెప్పింది బాబు, ఇది వద్దండి వద్దండి అని. దాని మాట కూడా ఎప్పుడు లెక్క చేయలేదు. దాని మొహం చూడడానికి కూడా నాకు అర్హత లేదమ్మా. అన్నా నన్ను క్షమించే, నువ్వు ఒక్కనివి పని చేస్తే నేను రోడ్ల పొంటి తిరుక్కుంటూ జులైగా తిరిగిందన్న, నన్ను క్షమించన్నా. అమ్మా బాబు నా తప్పేనే అన్న. రేపంచేది మీతో పాటు నేను పొలం కాడికి వస్తా అన్న. చూసినావా అమ్మా, వాడు మారిండ్రా. ఇప్పటికైనా మీరు ఇద్దరు మంచి కలిసి ఉండరు బిడ్డ. మావయ్య బావ మారిండు మావయ్య. నాకు అంతకు మించిన సంతోషం ఏమున్నది? మాకు అందరికి కావాల్సింది అదే బిడ్డ. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే. ఐశ్వర్య నువ్వేది ఇక్కడ? అయ్యా ఆ రోజు మీరు 10,000 రూపాయలు ఇచ్చుట్లనే నా భర్త ప్రాణాలు కాపాడగలిగానయ్యా. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాననే వచ్చిన. అమ్మా నువ్వు చేతిలో దండం పెట్టద్దమ్మా, నువ్వు మా ఇంటి ఆడబిడ్డ లాంటి దానివి. నీ ఆశీర్వాదం వాళ్ళకి కావాలమ్మా. అరే ఆడబిడ్డ వచ్చింది, అందరు దండం పెట్టుర్రా. దేవుడు చల్లగా ఉంచాలి మీ అందరిని.